కానీ నన్ను నమ్మేటువంటి గుప్పెడు మంది జనం ఎస్ శ్రావణ్ కుమారు కరెక్టే కదా, ఈరోజు ఏ పార్టీలోకి వెళ్ళిపోయి ఆ కండవా కప్పుకుంటే ఆ పార్టీలో వాళ్ళు ఆయనకి గౌరవం ఇస్తారు. కానీ నేను ఆ పని చేయటం, మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రజలు ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా నేను ఒక రాజకీయ పార్టీని వ్యక్తిగతంగా విమర్శించటంలా, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయటం చాలా తప్పండి. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక 73 సంవత్సరాలటువంటి వ్యక్తి నిజంగా తప్పు చేస్తే అరెస్ట్ చేయండి. నిజంగా తప్పు చేస్తే అంటే నేనేమి భూతార్థం వేసి చూడటంలా, నిజంగా తప్పు చేస్తే అంటే తప్పు చేసినప్పుడు ఆధారాలు చూపించి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. అంతేగాని నేను అరెస్ట్ చేసి ఆధారాలు సేకరిస్తాను అంటే తప్పు. ఒక సీనియర్ సిటిజన్ని అరెస్ట్ చేసేటప్పుడు, ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ప్రికాషన్స్ తీసుకోకుండా అరెస్ట్ చేయటం తప్పు అన్న అంశాన్ని నేను చాలా ఫైట్ చేసిన చంద్రబాబు నాయుడు గారి కోసం. కారణం ఏంటంటే ఒక వ్యక్తి ప్రాథమిక హక్కు అది. ఈవెన్ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని అలా అరెస్ట్ చేసినా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను ఫైట్ చేస్తానని నేను చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు మీడియాలో మాట్లాడేటప్పుడు నొక్కి వక్కానించి చెప్పిన, ఇదే TV5లో నేను చెప్పా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎలా ఖండించానో జయభీమరావు భారత పార్టీగా, రేపు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ జరిగినా ఈ విధంగా ఖండిస్తానండి, ఇది ప్రజాస్వామ్యానికి మాయన మచ్చ అని చెప్పాను. తప్పే ఉందా నేను మాట్లాడిన దాంట్లో? సోదరులారా, ఈరోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడావు. నేను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, తెలుగుదేశం పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను. ఈరోజు దొంగ ఓట్ల విషయంలో చాలా అద్భుతమైన ప్రెస్ మీట్ పెట్టి ప్రజల్ని మాయ చేయాలనేటువంటి విధానం గురించి మాట్లాడుతున్నా. మీరు మీ హయాంలో 16 లక్షల ఓట్ల దొంగ ఓట్లు సృష్టించి పోలీస్ వ్యవస్థను వాడి, ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడి, న్యాయస్థానాలని వాడి, పోలీస్ వ్యవస్థని, రెవెన్యూ వ్యవస్థని, మున్సిపల్ వ్యవస్థని, కలెక్టర్స్ని, ఆర్డీఓల్ని వాడి మీరు వ్యవస్థల మొత్తాన్ని సర్వనాశనం చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాలేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాను. ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను అడుగుతున్నా. ఎందుకు అంటే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అనేటువంటి ఒక పదాలు పలకటానికి మీకు కానీ, మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు కానీ, మీ పార్టీలో యువరాజుగా ఉన్నటువంటి నారా లోకేష్కి కానీ 1% కూడా లేదు. వెళ్ళి మీరు అనైతికమైన రాజకీయాలంటే ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీలో నుంచి ఏరి పడేశారో వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని పెట్టుకోండి, మీ రాజకీయాలు మీరు చేయండి. ప్రజలు గమనిస్తున్నారు సార్, ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. ప్రజలు గమనించకపోతే ఖచ్చితంగా ఇంకో 5 ఏళ్ళు సఫర్ అవ్వాల్సిందే. మా బిడ్డకు ఉద్యోగమా, చంద్రన్న వస్తే ఉద్యోగం వస్తుంది, చంద్రన్న వస్తే భరోసా వస్తుంది. ఇవన్నీ 2014లో అడ్వర్టైజ్మెంట్లు మేము చూసి నిజమే కావాలనుకునేవాళ్ళంప. ఇంకా ఎవరో బ్యాంక్ మేనేజర్ వచ్చి సామానాన్ని బయటపడేస్తే వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటే వాళ్ళ కొడుకు వచ్చి చెప్తాడు, అమ్మ చంద్రన్న వస్తున్నాడు, నీకు బ్యాంక్ రుణాలు మొత్తం తీరుస్తాడు అని. అంటే ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి ఒక ప్రయోగం రాష్ట్ర ప్రజలకి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాల అంధకారంలోకి వెళ్తుందేమోనని బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మీరు 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు నేను గౌరవనీయులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్ట్రైట్ వే ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. 14 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్ ఈ రాష్ట్రంలో. మీ బాబు, మీ కుమారులు 4 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు సార్. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు కళ్ళు మూసుకోగానే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అనగానే గుర్తొచ్చేటువంటి ఒక మంచి పని చెప్పండి సార్. ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక పని, ఒక మంచి పథకం. మంత్రిగా 4 సంవత్సరాల్లో మీ అబ్బాయి చేసినటువంటి ఘనకార్యమైనటువంటి ఏమైనా ఉంటే, చాలా అద్భుతమైనటువంటి పని చేశాడు అని చెప్పడానికి ఒక పథకం, ఒక పని చెప్పండి సార్. దేనికోసం సార్ మళ్ళీ 2024లో మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మళ్ళీ ఓటేయాలి, మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ హైదరాబాద్ వలసిపోవాలనా? ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ గొడవ చేయాలనా? ఈ రాష్ట్రంలో అప్పుల కోసం మళ్ళీ ఢిల్లీ పరిగెత్తాలనా? ఈరోజు అమరావతి చచ్చిపోయినట్టుగా మళ్ళీ అమరావతి రాజధానిగా మళ్ళీ దాన్ని ప్రకటించి మళ్ళీ ఇంకొక 1,00,000 కోట్లు దోచుకుందామనా? కంపెనీలు తీసుకొచ్చి కంపెనీలు పెట్టిన దాంట్లో మీ అనుచరులకు అందరికీ కూడా కంపెనీలు ఇచ్చేసినట్టుగా
ఆన్ రికార్డ్స్లో రాసేసి ఏ ఒక్కరికి కూడా కంపెనీ లేకుండా ఉపాధి లేకుండా 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీ వెబ్సైట్లో రాసుకున్న మీరు 1500 ఉద్యోగాలు కూడా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సృష్టించకపోతే దాన్ని పరిపాలన ఎలా అంటాం చంద్రబాబు నాయుడు గారు? ఎస్, నో డౌట్. నేను వైఎస్ఆర్సీపీని కూడా నేనేమి మాట్లాడటంలా. మీకంటే గనుడు ఆచంట సామెత ఉంది కదా, మీరు అమరావతిని సృష్టించి అట్లీస్ట్ ఆ సృష్టిలో నుంచి కొంత డబ్బుని వెనకేసి కొంత ప్రయత్నం చేశారు. ఏది అమరావతిని 1,00,000 కోట్లు, 10,000 కోట్లు అమరావతి ఖర్చు పెట్టి, లేకపోతే 20,000 కోట్లు అమరావతి ఖర్చు పెట్టి కొంత డబ్బుని మీ అనుచరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. మా ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు అది కూడా చేయటం, అది ప్రాబ్లం ఇక్కడ. సో మీరు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ మరలా మీకు ఓటేస్తే ఈ రాష్ట్రంలో ఏ ప్రగతి సాధించారని మీకు ప్రజలకు ఓటు అడిగే హక్కు ఉంది అని నేను అడుగుతున్నా. ఉపాధి రంగం 2014 నుంచి 19 వరకు అట్టడుగు స్థాయిలో ఉంది. విద్యారంగం అట్టడుగు స్థాయిలో ఉంది. ఉద్యోగాలు నో ఉద్యోగాలు, ఉపాధి నో ఉపాధి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్స్ నో ఇంక్రిమెంట్స్. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులైనా సరే, ప్రైవేట్ ఉద్యోగస్తులైనా సరే, బిజినెస్ మ్యాన్లు అయినా సరే, రైతులైనా సరే, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులైనా సరే, ఇక్కడ ఉన్నటువంటి ఏ సెక్టార్ చూసుకున్నా జర్నలిస్టులకి మీరు ఏమైనా ఇల్లు ఇచ్చారు సార్? న్యాయవాదులకు ఇల్లు ఇచ్చారు సార్? మీరు న్యాయవాదులకు ఏం చేస్తూ ఉన్నారు? జర్నలిస్టులకు ఏం చేస్తూ ఉన్నారు? మీరు ఎన్ని 100 హామీలు ఇచ్చి కనీసం ఒక్క హామీని కూడా నిర్వర్తించకుండా ఈ రోజున రోడ్లు పట్టుకొని, ఊళ్ళు పట్టుకొని కొన్ని 100 మందిని, 1000 మందిని తరలించేసి పెయిడ్గా వాళ్ళందరిని అక్కడ కూర్చోబెట్టి మీరు ఈరోజు ప్రసంగాలు చెప్తున్నారే, మీరు 2014 నుంచి 19 వరకు ఏం చేశారు? ఈ రాష్ట్ర ప్రజలకు విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయమని నేను జేబీబీ భారత్ పార్టీ నుంచి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను.